Today I have to Word of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25, 26, 27, 28 మనం ధ్యానిద్దాం. మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విందాం. చూడండి, భూమి మీద 4 చిన్న జీవులు ఉన్నాయి. వాటికి దేవుడు అత్యధికముగా జ్ఞానాన్ని ఇచ్చాడు. తెలివన్న జ్ఞానం అన్న ఒకటి. ఈ జ్ఞానాన్ని ఆ 4 చిన్న జీవులు ఎలా వినియోగించుకున్నాయో, ఎలా ఉపయోగించుకున్నాయో, ఎలా బ్రతికాయో చూద్దాం. మొదటిది చీమల గురించి మనం బోధ చేద్దాం. చీమలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఆ చిన్న పరిమాణంలో ఉన్నటువంటి చీమలట అవి బ్రతకడానికి, ఆహారాన్ని సంపాదించుకోవడానికి, అవి వేసవి కాలంలో ఆహారాన్ని అన్ని చిన్న జీవులు ఒక చోట పోగు చేసుకుంటాయి. అంటే పాత్ర పెట్టుకుంటాయి, దాచుకుంటాయని కూడా అనొచ్చు మనం. అవి వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా ఆ దాచుకున్నటువంటి ఆహారాన్ని అవి తిని జీవిస్తాయి. ఎప్పుడు దాకా? మళ్ళా వేసవి కాలం వచ్చేంత వరకు కూడా. చూసారా? చీమ చిన్నగా ఉంటుంది, అది కొంచెం హాని తగిలిన దానికి చచ్చిపోతుంది. లేక మనల్ని అది కుట్టినప్పుడు మనం ఇలా నలిసిన ఊరికలే చచ్చిపోతుంది. అసలు దాని కాళ్ళు ఎంత ఉన్నాయో, నోరు ఎంత ఉన్నదో, ముక్కు ఎంత ఉందో, చెవులు ఎంత ఉందో స్పష్టంగా మనం దాన్ని చూసి పరిశాన్ చేయలేము. ఒకళ్ళు చేసినవి చిన్ని పరిమాణాలు కలిగి ఉంటాయి. ప్రియులారా, చూసారా? ఎంత చిన్న జీవై అంత తెలివిని ఉపయోగించుకుని ఆహారం కోసం అవి బ్రతకడానికి, మనలాగనే సంసారం కాపురం చేయడానికి, పిల్లల గంటానికి కూడా చాలా చిన్న జీవులు జాగ్రత్త పడుతున్నాయి. ఇక రెండవ దానికోసం మనం ప్రకటిద్దాం. రెండవది ఏంటంటే చిన్న కుందేళ్ళు, చిన్న జీవులవి. అవి పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. అవేమో ఇండ్లను కట్టుకోలేవు, ఎక్కడైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేవు. వాటికి నచ్చినట్లుగా జీవించాలంటే అవి పేటు సందుల్లో, అంటే ఆ బండ సందుల్లో అవి చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నివాసంలో జీవిస్తూ ఉంటుంది. అదేంటంటే శత్రువులకు దొరకకుండా, మనుషులకు దొరకకుండా అది చాలా భద్రంగా ఆ పేటు సందుల్లో నివాసం చేస్తూ, ఎవరికి కనపడకుండా, ఎవరు ఆ నివాసాన్ని చూడకుండా భద్రంగా అది జాగ్రత్త పడిద్ది, తన్ను తాను కాపాడుకుంటుంది. చూశారు కదా? చిన్న జీవికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంత వినియోగించుకుంటుందో. తన జ్ఞానాన్ని వదిలేసింది, దేవుని జ్ఞానాన్ని పొందింది. ఇక మూడో దానికోసం వద్దాం. మిడతలు ఉన్నాయి. అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. ప్రియులారా, అవి ఒంటరిగా ఉండవు. ఎటు వెళ్ళినా గుంపుతో సాగిపోతూ ఉంటాయి, దండులుగా సాగిపోతూ ఉంటాయి. లేదా ఎక్కడైనా మేత కాలినప్పుడు కూడా అక్కడ చాలా జీవిస్తాయి. ఎందువల్లంటే తనకు శత్రువులు ఉంటారు కనుక అవి ఏమీ చేయకుండా ఇవన్నీ ఒకేసాట కూడుకొని ఆహారం తింటూ జీవిస్తూ తన ప్రాణాలను కాపాడుకుంటూ ఉండదు. చూశారు కదా? చిన్నజీవికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంత వినియోగించుకొని అది బ్రతుకుతుందో, అది కూడా మానవులాగానే పిల్లలు కంటుంది, అలాగే సంసారం చేస్తుంది, అలాగే కాపురం, అలాగే ఆహారాన్ని కూడా సంపాదించుకుంటుంది. ఇక ఇంకొక విషయానికి వస్తే బల్లి. చూశారు కదా? బల్లికి రాజులు ఉండరు, తర్వాత పరిపాలన చేసేవాళ్ళు ఉండరు, దాన్ని గద్దించే వాళ్ళు ఉండరు. అది ఎక్కడుంటుందండి? మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి భవనాల్లో ఉంటుంది, రాజభవనాల్లో ఉంటుంది. అది మనకంటే పైగా ఉంటుంది. అది చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. చూశారుగా? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆ చిన్న జీవులు చక్కగా వినియోగించుకొని, ఆయన మాట ద్వారా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వినియోగించుకొని జీవిస్తున్నాయి. ప్రియులరా, ఆదికాలం నుండి ఇప్పటి వరకు కూడా మానవులకి అన్నిటికంటే చాలా తెలివి ఇచ్చాడు, అన్నిటికంటే చాలా రూపాన్ని ఇచ్చాడు, అన్నిటికంటే అందమైనటువంటి వారిగా దేవుడు సృష్టించాడు. మరి మానవులు ఏం చేస్తున్నారండి? మానవులు వాటిల్లో వినియోగించుకుంటున్నారా? దేవుడిచ్చిన జ్ఞానంతో మానవులు ఏం చేస్తున్నారంటే పాపానికి పరిగెత్తుతున్నారు. దేవుడిచ్చిన తెలివితేటలతో అన్యాయంగా సంపాదించుకోవాలి, అన్యాయంగా కట్టాలా, అన్యాయంగా శత్రువులను సంపాలి అనే
ఒక మూర్ఖపు ఆలోచనతో మానవులు నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు. అదే దేవుడిచ్చిన జ్ఞానంతో ఉంటే ఇవన్నీ చేయరండి, పాపానికి పరిగెత్తరు, పాపం చేయరు కూడా. దేవుడిచ్చిన మానవునికి ఇచ్చిన జ్ఞానాన్ని అది దేవునికి అప్పచెప్పలేకపోతున్నారు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వ్యర్థపరుస్తున్నాడు, ప్రజలు వ్యర్థపరుస్తున్నారు. డంబంగా ఆశ, కనునేత్రం, అది మనది కాదు అంటే అది మనకు కావాల్సిందే, అది తెలివి అనుకుంటున్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మానవుడు వదిలేశాడు. తన జ్ఞానం ఏదో గొప్ప అని చెప్పుకుంటూ తన జ్ఞానంతో చేస్తాను బట్టి మానవుడు నశిస్తున్నాడు, మానవుడు వ్యాధిగ్రస్తుడు అవుతున్నాడు, మానవుడు రోగి అవుతున్నాడు. మానవులకు అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారు. ఈ భూమి మీద అన్నీను వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎందువల్లంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని వదిలిన మానవుడు చెడిపోయాడు, నశించాడు. గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, గొప్పది అనుకుంటున్నారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన ఆదికాండం నుండి ప్రకటన వరకు పరిశీలన చేస్తే భక్తులు చాలామంది మరి దేవుడి మాట విని దేవుని జ్ఞానాన్ని పొంది జీవించిన వారు ఉన్నారు, మరణించిన వారు కూడా ఉన్నారు. కనుక ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగించి బ్రతికితే ఆ మనిషికి అసలు ఈ లోకంలో ఏది సాటి లేదు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడిచ్చినట్లుగా జ్ఞానాన్ని కనుక తీసుకుంటే, పాటిస్తే, దాన్ని వినియోగించుకుంటే మానవునికి చాలా బలం, చాలా జ్ఞానం పొందుతాడు. బ్రతికినంతకాలం ఆయన సుఖంగాను, సంతోషంగాను, ఆనందంగాను జీవిస్తాడు. దేవుడి మాటలను మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.